జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఇవాళ మార్నింగ్ భరత్వర్ష శివప్రసాద్ ఒక వీడియో చూశాను. సద్గురు జగ్గి వాసుదేవ్ గారి ఒక వీడియోలో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆరియన్ ద్రవిడియన్ థియరీని ప్రమోట్ చేస్తున్నారు, దాన్ని పూర్తిగా సమర్థించారు. వేరుపాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. విభజనవాదాన్ని భారత వ్యతిరేక ద్రవిడ రాజకీయ పార్టీ పొలిటిషియన్ మాట్లాడిండు అని పర్సనల్ అటాక్స్ కూడా చేసిండు అనమాట. సరే, ఆయనకు అర్థమైంది అంతే. కాబట్టి ఆయన యొక్క ఇంటెన్షన్ తప్పుపడతలేదు. ఆరియన్ ద్రవిడియన్ థియరీ ఈజ్ కంప్లీట్లీ ఫార్స్. అది పచ్చి బూటకము, హంబగ్ అని. అది హిస్టారికల్గా ఆర్కిటెక్చరల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, మనకు చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి, మనకు శాస్త్ర సాంకేతికంగా అన్ని రకాలుగా కూడా అది ప్రూవ్ అయిందనమాట. ఇట్స్ ఎ కన్కాక్టెడ్ థియరీ బై బ్రిటిషర్స్ అన్డౌటెడ్లీ. అయితే సద్గురు ఒక వీడియో మీద ఒక మాటను ఒక 2-3 వాక్యాలను పట్టుకొని దాని ఆధారంగా ఆయన జడ్జి చేయడము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. ఎందుకంటే ఫస్ట్ ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటిది, ఆయన ఐడియాలజీ ఏంటిది, ఆయన యొక్క నేచర్ ఏంటిది, ఆయన ఏమి కోసం ఆయన వర్క్ చేస్తున్నారు అనేవి నీకు ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే కనీసం శివప్రసాద్ లాంటి వాడు కొన్ని వందల వీడియోస్ చూసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ శివప్రసాద్ హ్యాస్ గాట్ నో సఫిషియెంట్ నాలెడ్జ్ యాజ్ ఫార్ as ఇంగ్లీష్ ఇస్ కన్సర్న్డ్. ఆంగ్ల భాష మీద అంత గ్రిప్ లేదు. మళ్ళా నీకు 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 మిడిమిడిగా 2-3 వాక్యాలు నీకు అర్థమైనాయి. ద కాంటెక్స్చువల్ మీనింగ్ తీసుకుని లిటరరీ మీనింగ్ అనమాట. లిటరలీ వర్డ్స్ ఇక మీనింగ్ తీసుకుంటే నీకు కొంచెం మిస్అండర్స్టాండింగ్ రావడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఫాల్ట్. అది నేను తప్పనడం లేదు. ఇది మిస్అండర్స్టాండింగ్ మాత్రమే. దానికి క్లారిఫికేషన్ ఏంటిదంటే డైరెక్ట్ 3,000, 4,000, 5,000 అనకుండా డైరెక్ట్ 8,500, 9,000 సంవత్సరాల చరిత్ర అని చెప్పిండు అని ఒక ఫస్ట్ దాని ఒక అబ్జెక్షన్ పాయింట్ పట్టుకున్నాడు. సద్గురు జగ్గి వాసుదేవ్ గారు గతంలో కొన్ని వీడియోస్లో ఏం చెప్పారంటే, మనకు ఇప్పుడు హిస్టారికల్ ఎవిడెన్సెస్, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఎంత మేరకు దొరికినాయో అంతవరకు మాత్రమే మనం మాట్లాడదాము. మన భారతదేశం, ఈ భారతీయ సంస్కృతి, వేద సంస్కృతిక చరిత్ర 200 కోట్ల సంవత్సరాల చరిత్ర. ఆ విషయం సద్గురుకు తెలుసు. ఆయన ఒక ఎన్లైటెన్ మాస్టర్ అనే. కానీ 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నది, అప్పటి నుంచి సంస్కృతి ఉన్నది అని చెప్తే ప్రూవ్ చేయమంటారు. ఇది ఫిజికల్గా ప్రూవ్ చేసే విషయం కాదు. అది ఎంతవరకు అయితే మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నదో అంతమేరకు మాత్రమే మాట్లాడతామని గతంలో చెప్పి ఉన్నారు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు. అయితే 9,000, 8,000 సంవత్సరాలు, 9,000 సంవత్సరాల నుంచి ఆయన ఏమన్నాడు, ఆరియన్స్, యూరోపియన్స్ డిజర్ట్ రిలీజియన్స్ నుంచి వచ్చిండు, ఎడారి ప్రాంతాల నుంచి వచ్చిండు అని చెప్పిండు. అంటే డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఇండికేటింగ్ వాట్ అండ్ ఎగ్జాంపుల్గా వాస్కో డిగామా, కొలంబస్ని కూడా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు సద్గురు గారు. అంటే ఏంటిది, యూరప్, సెంట్రల్ అమెరికా, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిండ్రు అని చెప్పిండు. వాళ్ళని పాయింట్అవుట్ చేసిండు తప్ప వాళ్ళని ఆర్యులు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు మనను ఉత్తర భారతదేశంలోని హిందీ స్పీకింగ్ పీపుల్ ఆర్యులని, సంస్కృతము హిందీ మాట్లాడే వాళ్ళు ఆర్యులని, ఈ తమిళనాడు, కర్ణాటక, ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ ద్రవిడులని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన థియరీని సద్గురు యాక్సెప్ట్ చేయలేదు. అది ఆయన అంగీకరించలేదు. ఆయన అంగీకరించినట్టు ఇక్కడ చెప్పలే. వాళ్ళు యూజ్ చేసిన ఆరియన్ వర్డ్ను వాళ్ళకు యూజ్ చేసిండు. యూరోపియన్స్ను ఆరియన్ వర్డ్స్ను యూరోపియన్స్కు మిడిల్ ఈస్ట్ ఇచ్చినటువంటి మిలిచులకు యూజ్ చేసిండు. ఆయన వాళ్ళ భాషను వాళ్ళకి తిప్పికొట్టిండు అంతే తప్ప సంస్కృతం వచ్చిన వాళ్ళను. శివప్రసాద్ డైరెక్ట్ ఏమంటాడు, ఆర్యులు అంటే బ్రాహ్మణుడట, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తాడట సద్గురు జగ్గి వాసుదేవ్ గారు, ద్రవిడియన్ రాజకీయ పార్టీ లెక్క. కంప్లీట్ వీడియోలో పడ బ్రాహ్మణ్ వర్డ్ను సద్గురు ఇక్కడ యూజ్ చేసిండా. హిందీ స్పీకింగ్ పీపుల్, హిందీ స్పీకింగ్ మాట్లాడే వాళ్ళను ప్రజలు, సంస్కృతం మాట్లాడే ప్రజలు ప్రాచీన కాలంలో పడ వాళ్ళను ఆర్యులు, ఈ దక్షిణ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ద్రవిడులు అని ఎక్కడైనా సద్గురు జగ్గి వాసుదేవ్ చెప్పిండా? చెప్పలే. ఆయన సబ్స్టాన్షియేట్ చేయలే. వాళ్ళ వాదాన్ని వాళ్ళకి చెప్పిందన్నమాట.
అని ఇంకేమన్నాడు, సార్కాస్టిక్గా మాట్లాడిండు, వ్యంగ్య విమర్శ కూడా చేసిండు అక్కడ. ఏమన్నాడు, వాళ్ళు నోమాడ్స్ అన్నాడు వాళ్ళను. అంటే ఏంటిది, దేశదిమ్మరులు అంటారు వాళ్ళను. అంటే ఒక్క చోట ఉండకుండా ప్రాంతానికి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ పోయి సంచార జాతులు అన్నమాట. నోమాడ్స్ అంటే సంచార జాతులు తెలుగులో పట. అంటే ఎక్కడ వేరెవర్ దే ఫైండ్ ఫుడ్ దే గో దేర్ అండ్ దే సెటిల్ డౌన్ దేర్, దెన్ దే హంట్ ద యానిమల్స్ అండ్ దే ఈట్. వైల్డ్ యానిమల్స్ హంటింగ్ చేసుకొని తినే నోమాడ్స్తో పోల్చిండు వాళ్ళను. వాళ్ళు ఎప్పుడు దే లుక్ అప్ టు ద స్కై, వాళ్ళు ఎప్పుడు ఆకాశం వైపు దేవుని పైకి చూస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిదానికి వాళ్ళు పైకి చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఇంత గొప్ప 9,000-10,000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంత గొప్ప సంస్కృతి ఉన్నది, ఇక్కడ వ్యవసాయం ఉన్నది, ఇక్కడ సెటిల్ అయిపోయినారు వాళ్ళు. రఫ్ పీపుల్ ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు అగ్రికల్చర్ను సొంతంగా ఫుడ్ ప్రొడక్షన్ చేసుకుంటూ మ్యూజిక్ను, మ్యాథమెటిక్స్ను, సైన్సెస్ను, ఆర్ట్స్ను, ఆర్ట్స్ను డెవలప్, స్కల్ప్చరు, టెంపుల్స్ కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చరు, పెద్ద పెద్ద ఆలయాల నిర్మాణాలు, ఇంత గొప్ప సంస్కృతి సాహిత్యాన్ని డెవలప్ చేసుకున్నటువంటి వీళ్ళని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయిందట. వాళ్ళకు స్పైసెస్ అనే మసాలా వస్తువులు తెలియదు. వాళ్ళకు కేవలం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రా ఫ్రెష్కు తినేవాళ్ళు. ఇక్కడ వచ్చి స్పైసెస్ను టేస్ట్ చేసి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయినరు అని సర్కాస్టిక్గా కామెంట్ కూడా సద్గురు జగ్గి వాసుదేవ్ గారు చేసినారనమాట. ఆయన ఉత్తర భారతీయులను ఆర్యులని, దక్షిణ భారతీయులు ద్రవిడులని చెప్పిన బ్రిటిష్ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. ఆర్యన్ వర్డ్ను ఆయన మ్లేచ్చుల కోసం ఉపయోగించిండు. మ్లేచ్చులను వాళ్ళని ఆర్యులు అన్నాడు. ఎందుకంటే జర్మనీ చెందినటువంటి రచయిత వాడు ఐ జస్ట్ ఫర్గాట్ ద నేమ్, సారీ. మన దాని మీద మ్యాక్స్ మిల్లర్, సారీ, రైట్, ఐ గాట్ ఇట్. మ్యాక్స్ మిల్లరు మన వేదాలు, ఉపనిషత్తు, సంస్కృతం నేర్చుకొని వాడు అన్ని వక్రీకరణలు చేసిండు. అట్లంటే మన మ్యాక్స్ మిల్లర్ మనము మన రాసిన పుస్తకాలను మనం సబ్స్టాన్షియేట్ చేసి అవి ఆథరైజ్ జెన్యూన్ బుక్స్ అని అవి కరెక్ట్ అని మనం అంగీకరిస్తామా? మనం అంగీకరించాము. అయితే ఏంటంటే వాళ్ళ వర్డ్స్ను, వాళ్ళ వొకాబులరీ తిరిగి వాళ్ళకే కొట్టేసిండు అనమాట. అంతే తప్ప ఇక్కడ ఈ హిమాలయ దిగువన ఉన్నటువంటి ఋషుల నుంచి వచ్చినటువంటి చరిత్ర మనది, ఋషుల సంస్కృతి. దిస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సీకర్స్ అని సద్గురు జగ్గి వాసుదేవ్ గారు గతంలో చెప్పారు. ఇది అన్వేషకుల యొక్క భూమి. శ్రీకృష్ణ పరమాత్మ గీత అని చెప్తా అంటే అర్జునుడు 100 క్వశ్చన్స్ అడిగిండు. శివసూత్రాసు లోపల పార్వతీ అమ్మవారు శివుణ్ణి 100 క్వశ్చన్స్ అడిగింది. ఇక్కడ ప్రశ్నలు జవాబులు సంవాద రూపకంలో జ్ఞానము విస్తరించింది, అభివృద్ధి చెందింది అని చెప్పిండు. ఆ ఖండాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు డిజర్ట్ మ్లేచ్చులు ఎవరైతే ఉన్నారో, ఆ నోమాడ్స్ ఉన్నారో వాళ్ళు పైకి చూస్తారు. కేవలం నమ్మకం మీద ఆధారపడినటువంటి మతాలు అవి మతాలు, ఇది సంస్కృతి అని ఆయన క్లియర్ కట్గా చెప్పిండు. ఎవరికి? బర్ఖా దత్తు, శేఖర్ కపూర్, ప్రణయ్ రాయ్ లాంటి సూడో సెక్యులర్ లెఫ్టిస్ట్ జర్నలిస్టులకు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ఆడుకున్నాడు, వాళ్ళని ఎట్లా ఫుట్బాల్ ఆడిండు. జావేద్ అఖ్తర్ గారిని, ఆ బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీ రైటర్ను, హార్వర్డ్ లోపల లెఫ్ట్ ప్రొఫెసర్లను ఈ విధంగా ఫుట్బాల్ ఆడిండు జగ్గి వాసుదేవ్ గారు. పాత విజయాలు చూస్తే మీకు తెలుస్తుంది. ఈ భరద్వాజ శివప్రసాద్కు ఇంటెన్షన్ తప్పు పడతలేదు నేను. కానీ నువ్వు ఒక మీద అటాక్ చేసే ముందు, విమర్శించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిజాలు తెలుసుకోవాలి. నీకు అంత నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి శిష్యులైనటువంటి సీనియర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఫస్ట్ నీకు ఇంగ్లీష్ అంత ఇంగ్లీష్ రానప్పుడు ట్రాన్స్లేషన్ వీడియోస్ ఉన్నాయి కదా, తెలుగు హిందీలో అవైలబుల్ ఉంటాయి కదా, తమిళ్లో అవైలబుల్ ఉన్నాయి కదా. అంటే ట్రాన్స్లేషన్ చేసినప్పుడు సద్గురుది తన శిష్యుడు వేరే భాషలో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు 100% యాక్యురేట్గా రాదు. ఎందుకంటే ట్రాన్స్లేటర్కు అంత సామర్థ్యం ఉండదు. కాబట్టి ఎందుకు వాణి లెవెల్ నుంచి వాడు ట్రాన్స్లేషన్ చేస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ నేను ఏమిటైతే అండర్స్టాండ్ చేసుకున్నానో ఆ లెవెల్ నుంచి నేను ట్రాన్స్లేట్ చేయగలుగుతా. కానీ ఆయన చెప్పింది ఎగ్జాక్ట్ ఏం చెప్పిండో, ఆయన భావము, ఆ భాష, ఆ పదం వెనుక ఏ భావం ఉన్నది, ఆ భావం నాకు అర్థం కాలే. పదానికి అర్థం తెలుసు కాబట్టి ఆ పదానికి అర్థం ఏది ఉన్నదో తెలుగులో పడ, తమిళ్లో పడ, హిందీలో పడ ఆ వర్డ్ నేను యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేస్తా. కానీ I would be able to translate the language, but I cannot translate the essence, the summary, the meaning, the content, the viewpoint of the Sadguru. ఒక కవి రాసిన కవితను, ఒక రచయిత రాసిన క్లాసిక్ లిటరేచర్ను అర్థం చేసుకోవాలంటే ఆ
ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ బెర్నార్డ్ షా ఉన్నాడు, విలియం షేక్స్పియర్ ఉన్నాడు, జాన్ కీట్స్ ఉన్నాడు. నేను లిటరేచర్ చదివినా కాబట్టి చెప్తున్నా, నేను అవి చదివినా కాబట్టి నాకు అవి ఎగ్జాంపుల్స్ వస్తాయి. నాకు వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆ రచయిత కవి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైనప్పుడే ఆయన కవిత్వం నాకు అర్థమవుతుంది, 100% అర్థమవుతుంది. తప్ప ఆయన పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోకుండా ఆయన కవితను చదివితే నాకు సూపర్ఫిషియల్ అనిపిస్తుంది, నాకు సర్ఫేషియల్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్ అబ్సల్యూట్ నాన్ సెన్స్, వాట్ ఈస్ పోయట్రీ, ఇట్ హాస్ గాట్ నో సబ్స్టెన్స్ అనిపిస్తుంది. ఇఫ్ అట్ ఆల్ అండర్స్టాండ్ ద point of view of the poet, the writer, then I would be able to understand the essence of the content. The poetry, it could be poetry or prose or anything for that matter. ఇక్కడ సద్గురు జిగి వాసుదేవ్ గారు ఆయన గతంలో వీడియోస్లో అన్నింటిలో కూడా అన్ని వీడియోస్లో పట్ల కూడా ఏంటిది ఆయన చెప్పే ఫిలాసఫీ ఏంటిది, ఆయన ఒక యోగి, ఆయన చెప్పేది ఆధ్యాత్మిక నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్తాడు. స్పిరిచువాలిటీని ఎప్పుడైనా యూజ్ చేసిండా? సనాతన ధర్మము, ఉపనిషత్తులు, హిందూ ధర్మం ఎప్పుడైనా వాడు యూజ్ చేస్తాడు? యూజ్ చేయడు. యూజ్ చేయకుండానే ఆయన మొత్తం ఫిలాసఫీ మొత్తం అర్థమవుతాయి లోటుగా. ఎవరికి? నేను ఆమె క్రియాయోగా ప్రాక్టీస్ మైసెల్ఫ్. నేను ఇదంతా చెప్పిన నేనే ఆధ్యాత్మిక సాధకుడిని, క్రియాయోగా మెడిటేషన్ ప్రాక్టీస్తున్నాను. నేను ఉపనిషత్తు గీత చదివి ఉన్నాను, నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఆయన మాట్లాడేది మొత్తం కూడా అద్వైత ఫిలాసఫీ, జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిపాదన చేసినటువంటి అద్వైత ఫిలాసఫీ సద్గురు జిగి వాసుదేవ్ గారు చెప్తారు. ఆయన ఏమని చెప్తాడు? శంకరాచార్య వర్డ్ చేసుకోడు, సప్త ఋషులు అని తీసుకుంటాడు. సప్త ఋషులు ఎవరు? వశిష్ఠ, అత్రి, గౌతమ, భృగు, అగస్త్య, ఇట్లా ఉన్నారు కదా సప్తర్షులు. సప్తర్షులకు ఎవరి నుంచి వచ్చింది నాలెడ్జు? వాళ్ళకు శివుడి నుంచి వచ్చింది. ఆదియోగి శివుడి నుంచి వాళ్ళకు సప్తర్షులకు నాలెడ్జ్ వచ్చింది. సప్తర్షులు ఇచ్చినటువంటి జ్ఞానం అని మనం చెప్తాడు. సప్తర్షులు ఇచ్చిన నాలెడ్జ్ సనాతన ధర్మం అవుతుందా, లేకపోతే ఈ భారతదేశానికి, మన భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉంటుందా? ఆయన సనాతన ధర్మం హిందూ పేరు వాడకుండా ఆయన ప్రపంచం మొత్తం కూడా మన హిందూ సనాతన ధర్మాన్నే ప్రచారం చేస్తాడు. కోయంబత్తూర్లో ఏ శివుడి విగ్రహం ఉన్నదో, శివ స్టాట్యూ ఉన్నదో, అమెరికా టెన్నెస్సీలో కూడా అంతే హైట్లోనే శివ స్టాట్యూ ఉన్నది. అక్కడ వేల మంది గొప్ప గొప్ప సైన్స్ని తయారు చేస్తున్నాడు, ఋషులను తయారు చేస్తాడు. నీకు అర్థం కానప్పుడు జగి వాసుదేవ్ గారి శిష్యుడే ఉన్నాడు సింగ్ వినోద్. వినోద్ కన్నా నీకు నాలెడ్జ్ ఎక్కువ ఉన్నదా? వినోద్కి ఫోన్ చేసేది ఉంటే నీకు తెలుసు కదా, శివప్రసాద్ నీకు క్లారిఫికేషన్ ఇచ్చేటోడు కదా నీకు. షుడ్ నాట్ రష్ టు ద కంక్లూషన్స్ వితౌట్ నోయింగ్ ద ఫండమెంటల్స్. సో వరల్డ్ రిలీజియన్స్ అన్నీ కూడా, డిజర్ట్ రిలీజియన్స్ అన్నీ కూడా పైకి చూస్తాయి. ఎందుకంటే దేవుడు పైన ఉన్నాడు, దేవుడిని నమ్ముకుంటే మాకు స్వర్గం వస్తుంది అనే బ్లైండ్ బిలీఫ్ మీద ఆధారపడి మతాలు ఉన్నాయి. ఈ సంస్కృతిలో పడ విశ్వాసానికి స్థానం లేదు. ఇక్కడ మేము దేవుళ్ళను దేవుళ్ళను క్రియేట్ చేసుకుంటాం. మేము రోజుకో కొత్త దేవుళ్ళు సృష్టిస్తాము, కొత్త పేరు పెడతాము, కొత్త విగ్రహం తయారు చేస్తాము, కొత్త బొమ్మలు తయారు చేస్తాము. దేవునికి దేవునికి మేము మగ దేవుడిని పెట్టుకుంటాం, ఇంకో చోట ఆడదేవుని పెట్టుకుంటాం, ఇంకో చోట దేవతని పెడతాం, ఇంకో చోట ఎరువుతల దేవుడిని పెట్టుకుంటాం, ఇంకో చోట సింహం తల దేవుడిని పెట్టుకుంటాం అని జోక్ కూడా చేశారు. అంటే దేవతలు అవమానించింది అన్నట్టు అర్థం అక్కడ కాదు. అన్ని రూపాల లోపల అంతటా వ్యాపించి ఒకే ప్యూర్ కాన్షియస్నెస్ ఉన్నది, which has got no starting or no ending point, which is all pervading, which is absolute. ఇంకోటి ఏం చెప్పిండు గతం లోపల? టైమ్ ఈజ్ ఇల్యూజన్, ద ఎంటైర్ కాస్మస్ విచ్ వీఆర్ గెటింగ్ టు సీ ఈజ్ అన్ ఇల్యూజన్. ఈ కనపడుతున్న సమస్త విశ్వము, ఈ ప్రకృతి మొత్తం కూడా ఇల్యూజను, ఇంక్లూడింగ్ కాలం కూడా భ్రాంతిజన్యమైనది అని చెప్పిండు. ఇది అద్వైత సిద్ధాంతాన్ని చెప్తాందా, లేకపోతే ఆయన ఇది అద్వైతాన్ని వ్యతిరేకమా? ఇది ఉపనిషత్తు ఏం చెప్తానో అదే చెప్తాడు. ఆయన అనేక వీడియోలను చూసి ఆయన ఏం చెప్తాడు, ఆయన ఇచ్చే నాలెడ్జ్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్పిరిచువల్ సాధకునివా, నువ్వు మెడిటేటర్వా, నువ్వు క్రియాగా ప్రాక్టీసర్వా, నువ్వు ఆధ్యాత్మిక సాధకులే కాదు. నీకేం వెళ్తాను? నేను నాలుగు పొలిటికల్ విషయాల మీద వీడియోలు చేసుకొని నీ ఉపాధిని పొందుతున్న వ్యక్తివి నువ్వు. సో యూ స్టిక్ యువర్ జాబ్, యు ఆర్ ఎన్ ఇన్సిగ్నిఫికెంట్ ఎంటిటీ. సద్గురు జిగి వాసుదేవ్ ఈజ్ ఎ జగర్నాట్, నువ్వు యు ఆర్ ఎ టైనీ స్పెక్. కాబట్టి మన యొక్క అస్తిత్వాన్ని మర్చిపోయి, మన లెవెల్ మర్చిపోయి మనము ఎగిరెగిరి పడద్దనమాట. మస్తమా మనం ఏదైనా ఒక చేసే మనం మాట్లాడే ముందు దాని పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకొని
పూర్వపక్షము ఉత్తరపక్షము రెండు వైపులా తెలుసుకొని కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ మనకు వచ్చిన తర్వాతనే మనము మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. లెట్స్ నాట్ రష్ టు ద కంక్లూషన్స్ బిఫోర్ నోయింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఏమన్నాడు, ఎడారు మతాలు, అక్కడ మొత్తము ఎడారులు ఉంటాయి, మంచు పడుతుంటుంది, వాతావరణం కూడా బాగుండదు, ఎప్పుడు సంచార జాతులు, ఎక్కడ పట్ల ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ వేటాడుకొని ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ పోయి ఆహారాన్ని వెతుకొని తిని బతికేటోళ్ళు, వాళ్ళకి సైన్స్ డెవలప్ చేయాలి, మ్యాథమెటిక్స్ డెవలప్ చేయాలి, ఆర్కిటెక్చర్, మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్స్ డెవలప్ చేసుకోవాలి అనే జ్ఞానమే లేదు వాళ్ళకి. ఎప్పుడు కూడా ఎప్పటికీ పైకి చూస్తుంటారు. ఎప్పటికీ పైకి చూస్తాడు ఎవడు? షాదీ మత పోళ్ళు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించుంటే ఆయన ఎవరిని సెటర్ చేసి ఎవరిని క్రిటిసైజ్ చేసిండు, ఎవరిని టార్గెట్ చేసిండు అనేది అది క్లియర్గా అర్థమవుతుంది. దానికి కాస్త బుర్ర వాడాల. ఈ సింప్లీ టార్గెటెడ్ ద రిలీజన్స్ విచ్ హావ్ కమ్ ఫ్రమ్ డిజర్ట్ రీజన్. మనది సనాతన ధర్మము మతము కాదు. ఇట్ ఈస్ ఎ కల్చర్ విచ్ హాస్ కమ్ డౌన్ ఫ్రమ్ ఋషిస్కు శివుడి నుంచి వచ్చినటువంటి సంస్కృతి మనది. వీ డోంట్ రిక్వైర్ టు బిలీవ్ ఎనీథింగ్. మనం దేన్ని నమ్మనవసరం లేదు. మనం ఏది మాట్లాడినా ఏది అండర్స్టాండ్ చేసుకున్నా కూడా మన యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీదనే మనము మనకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే దాన్ని మాట్లాడతాము. ఎక్స్పీరియన్స్ లేకుంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, నమ్మాల్సిన అవసరం లేదు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 8,000 9,000 సంవత్సరాలు అని ఎందుకు తీసుకున్నాడు సద్గురు? అది కూడా తప్పు పట్టినావు. ఎందుకంటే 8,000 9,000 సంవత్సరాల చరిత్ర అని ఇప్పుడు సైంటిస్టులు అంటారు. ఇదివరకు ఏమన్నారు? 2,000 సంవత్సరాల చరిత్ర భారతదేశం అన్నారు. తర్వాత ఏమన్నారు? 3,000 అన్నారు. తర్వాత 4,000, 5,000 అన్నారు. తర్వాత 5,000 చరిత్ర అన్నారు. 5,000 సంవత్సరాల చరిత్ర, మానవ చరిత్ర 5,000 సంవత్సరాల చరిత్ర అన్నారు. ఇప్పుడు 10,000 సంవత్సరాలు అంటారు. 9/10,000 ఇయర్స్ అంటారు. మరి మళ్ళీ మన ద్వారకాల 12,000 ఏళ్ళ సంవత్సరాల కింద శివుని గుడి, మన కాసులు, బంగారు కాయిన్స్ దొరికినాయి. దాన్ని 12,000 ఏళ్ళ కింద మన గుడిలు కూడా దొరికినాయి. అంటే ఇది 10,000 కాదు 12,000 సంవత్సరాల చరిత్ర ఉన్నదని ప్రూవ్ అయిపోయింది. ఎంత దొరికితే మనకు సాక్ష్యాలు దొరికితే అంత మనకు మాట్లాడుతున్నాం. సద్గురు కూడా అంతనే మాట్లాడుతున్నాడు. పునర్జన్మ సిద్ధాంతం గురించి నీకు అనుభవం లేదు కదా, నేను 3 జన్మల నుంచి తపస్సు చేసినా అని చెప్పిండు ఒకప్పుడు సద్గురు జిగివాజీ గారు. అసలు గురువు యొక్క ఆజ్ఞ ప్రకారంగా 3 జన్మలు తీసుకున్నా, 3 జన్మలు తపస్సు చేసినా, నేను మా గురువు గారు చెప్పిన పని నేను చేస్తున్నా అని చెప్పిండు. మరి అది రైటా రాంగ్ అని కొంతమంది అడిగినారు. నీ ఎక్స్పీరియన్స్ లేదు కదా, నేను చెప్పేది రైటా రాంగ్ అని నీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను నమ్మినా కూడా అది బ్లైండ్ బిలీఫ్ అవుతుంది తప్ప దానికి జెన్యూన్ ఎక్స్పీరియన్స్ కాదు కదా, బ్లైండ్ బిలీఫ్ అవుతుంది కదా. మరి మూఢనమ్మకాలు అవసరం లేదు మనకు, మూఢంగా ఏది నమ్మని అవసరం లేదు. అంత క్లియర్ కట్గా వారు చెప్పారు. ఇక్కడ మనము దేవుడు, పైకి స్వర్గము, వాటికి ఎన్నడూ ఇంపార్టెన్స్ ఈ సంస్కృతి ఇవ్వలేదు. ఇక్కడ మ్యాథ్స్ను డెవలప్ చేశాము, అగ్రికల్చర్ డెవలప్ చేశాము, గొప్ప స్పైసీ ఫుడ్స్ను, గొప్ప ఆహారాన్ని ఎంతగా ఆనందంగా అనుభవించవచ్చు. మసాలాలు, అద్భుతమైనటువంటి కల్చరు, టెంపుల్స్, ఆర్కిటెక్చరు, స్కల్ప్చరు, గొప్ప శిల్ప సంపద, మ్యూజిక్, డ్యాన్సులు ఇవన్నీ డెవలప్ చేసుకున్నాము. సంస్కృతం, తమిళ గురించి మాట్లాడింది మీకు కన్ఫ్యూజన్ కావచ్చు. సంస్కృతం కూడా ఈ ఉత్తర భారతీయులది కాదు, సంస్కృతం కూడా మా దగ్గర నుంచి వచ్చింది అని మ్యాక్స్ మిల్లర్ లాంటి వాడు, యూరోపియన్స్ చెప్పిండ్రు అనమాట. వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ యూనివర్సిటీలలో రాసుకున్నారు, అట్లా పుస్తకాలు రాసుకున్నారు. దాన్ని కోడ్ చేసి సంస్కృతానికి, తమిళ్కు సంస్కృతికి తమిళ భాషకు సంస్కృతిలో బేసిసే లేదు, మిగతా భాష హిందీ వాటికి బేసిస్ ఉండవచ్చు, తమిళ్కి బేసిస్ లేదు అని 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 వీళ్ళు అనుకుంటారు, ఇక్కడ రాజకీయ పార్టీలు అనుకుంటారు అని చెప్పాడు. కానీ తమిళ భాషలో కూడా 30% సంస్కృత పదాలే ఉంటాయి, తెలుగులో 70% ఉంటాయి, మలయాళంలో పడినా కన్నడలో పడినా 70% సంస్కృత పదాలు ఉంటాయి, తమిళ్లో మాత్రం 30% ఉంటాయి అన్నమాట. అందుకనే తమిళ్లో సంస్కృతం మీద ఆధారపడకుండా పూర్తి ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అభివృద్ధి చేసిన వాడు అగస్త్య మహర్షి. ఆయన కూడా సప్తర్షుల్లో ఒకడే. ఇది విషయం నీ తెలియకపోవచ్చు. కాబట్టి భారతీయ సంస్కృతి, భారతీయ సనాతన వేద విజ్ఞానము అనంతము. ఇక్కడ ఋషుల యొక్క నాలెడ్జ్ అనంతము. ఋషులు ఇంకో 1000 జన్మలు ఎత్తినా, నీయసోటి నాసోటి 1000 జన్మలు ఎత్తినా కూడా మన ఋషులు మనకు అర్థం కారు. వాళ్ళ కాలి గోటికి కూడా మనం సరిపోవన్నమాట. మనము అహంకారాన్ని తగ్గించుకొని, అజ్ఞానాన్ని తగ్గించుకొని, వినయముగా భగవద్గీతలో చెప్పిన పరిప్రశ్న వేసి గురువు మనకు
క్లారిటీతోని మనకి సమాధానం మనకు అర్థమయ్యే భాషలో చెప్తాడు. ఆయన 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 లెవెల్లో మాట్లాడితే మనకు అర్థం కాదు, మన లెవెల్కి దిగి అని చెప్తే అర్థం చేపిస్తే మనకు అర్థమవుతుంది. అది మన స్థితి. సో ప్లీజ్ ఇటువంటి అజ్ఞానుల యొక్క మాటలను నమ్మి మోసపోవద్దని ఈ ఆడియన్సెస్కు ఎవరైతే ఆ వీడియో యూట్యూబ్ ఆ ఛానల్ చూస్తూ ఉంటారో వాళ్ళకు నా యొక్క విజ్ఞప్తి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.